నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఈ పుణ్యక్షేత్రం అయితే కొలువై ఉన్నది. అయితే కోటప్పకొండ ఇది కాకుల్లేని కొండ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. ఇక్కడ స్వర్గాధిపతి ఇంద్రుడు, అలాగే వైకుంఠాధిపతి విష్ణువు, కైలాసాధిపతి శివుడు ముగ్గురు కలిపి త్రికుటేశ్వర స్వామిగా ఏర్పడి ఉన్నటువంటి ఈ క్షేత్రంలో అసలు ఈ స్థల పురాణం ఏంటి, ఇక్కడ ఉన్న విశిష్టతలేంటి అనేది ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో రండి. మనం కొండపైకి రాగానే ముందు శివుడి దర్శనం అయితే చేసుకున్నాం. చూడగానే చాలా ఎత్తులో పెద్దగా ఉన్నటువంటి శివలింగాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ చుట్టుపక్కల చూసినట్లయితే చుట్టూ కొండలతోటి, అలాగే మనం ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మెట్ల మార్గం ద్వారా లోపలికి ఆలయంలోకి ప్రవేశించాలి. రండి వెళ్దాం. కొండపైన ఉన్నటువంటి త్రికుటేశ్వర స్వామి దర్శనానికి మనం వచ్చాం. కొండపైకి చేరుకున్న తర్వాత మెట్ల మార్గం ద్వారా ఆలయానికి అయితే వచ్చేసాం. మనం ఈ మార్గం ద్వారా లోపలికి వెళ్ళాలి. లోపల అయితే కెమెరాలు అలో లేకపోవడం వల్ల మనం ఇక్కడ నుంచి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మనం కోటప్పకొండ మీద అయితే ఉన్నాం. చూసారు కదా వ్యూ పాయింట్, కొండ మీద నుంచి ఎంత బాగుందో చూడడానికి. దూరంగా అయితే మనకి విఘ్నేశ్వర వారు అయితే ఉన్నారు. వినాయకుల వారిది విగ్రహం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ నుంచి వ్యూ అంతా కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ కొండ మీద ఒక్క కాకి కూడా లేదు. మొత్తం ఇక్కడ కోతులు గుంపులుగా అయితే ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుందంట. అలాగే ఇక దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఉండడానికి వసతి గృహాలు అనేవి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. కుజదోషం ఉన్న వాళ్ళు ఇక్కడ పూజలు చేయించుకుంటే వాళ్ళకి కుజదోషాలు పోతాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కొండకావూరు గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వర స్వామి సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ స్వర్గలోక అధినేత ఇంద్రదేవుడు, వైకుంఠ అధినేత విష్ణువు, కైలాసాధినేత అయిన మహాశివుడు త్రికోటేశ్వర స్వామి రూపంలో కొలువై ఉన్న దివ్య సన్నిధి ఈ కొండ. ఎల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతిపాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా వెదజల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీక మాసంలో కోటప్పకొండ తిరునాళ్లు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరునాళ్లలో చుట్టుపక్కల ఊర్ల నుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు. ఈ కొండను ఏ కోణం నుండి చూసినా 3 శిఖరాలు కనబడతాయి కనుక త్రికుటాచలమని పేరు వచ్చింది. అందువలన ఇక్కడ స్వామి త్రికుటాచలేశ్వరుడు అయ్యాడు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, శివ ఈ 3 రూపాలను రుద్ర రూపాలుగా భావిస్తారు. చారిత్రక త్రికోటేశ్వర ఆలయం 1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన కులుత్తొంగ చోళరాజు సామంతుడు మురంగినాయుడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురి రాజులలో ఒకరైన శ్రీకృష్ణ దేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చాడు. నరసరావుపేట, చిలుకలూరిపేట, అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయాభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్పకొండ ఎత్తు 1587 అడుగులు. త్రికుటేశ్వర స్వామి ఆలయం 600 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు కొండపైకి ఎక్కడానికి 703 మెట్లతో మెట్ల మార్గాన్ని 1761లో నరసరావుపేట జమీందారు శ్రీ రాజా మల్రాజు నరసింహరాయని నిర్మించాడు. ఈ ఆలయానికి నరసరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు చేశారు. త్రికుటేశ్వరుని దేవస్థానంలో స్వామికి సమర్పించే అరిసె ప్రసాదం కూడా విశేషమైనది. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా అరిసెను స్వామికి నివేదన చేసే సాంప్రదాయం లేదు. స్థల పురాణం ప్రకారం త్రికుటేశ్వర స్వామి ఆలయ దృశ్యం పురాణ కథలను అనుసరించి దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత పరమశివుడు తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో
కఠిన తపస్సు ఆచరించిన సమయంలో బ్రహ్మదేవుడు దేవతలతో దక్షిణామూర్తిని సందర్శించి ప్రార్థించి తమకు జ్ఞానబోధ చేయమని కోరాడు. పరమశివుడు బ్రహ్మాదులను త్రికుటాచలానికి వస్తే జ్ఞానం ఇస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు త్రికుటాచలానికి వచ్చి పరమశివుని నుండి జ్ఞానోపదేశం పొందాడు. ఈ చోటనున్న గుడికే పాతకోటప్ప గుడి అని పేరు. లోపలి లింగం ఒక అడుగు ఎత్తుకలది. ఈ గుడి ఉన్న శిఖరాన్ని రుద్రశిఖరం అనబడుచుంది. విష్ణువు శివుడి కోసం తపస్సు చేశాడని నమ్ముతారు. ఇక్కడ పాపనాశేశ్వర ఆలయం, పాపనాశ తీర్థ అనే పవిత్ర చెరువు ఉన్నాయి. రుద్రశిఖరంనకు నైరుతి భాగంలోన్న శిఖరంనకు బ్రహ్మశిఖరం అని పేరు. రుద్ర విష్ణు శిఖరములపై స్వయంభువులకు జ్యోతిర్లింగములు వెలియుటయు, ఈ శిఖరంపై ఏమీ లేకపోవటయు కని చింతిల్లి బ్రహ్మ శివుని గూర్చి తపము చేసి శివుడిని లింగాన్ని ఆవిర్భవించేసాను. ఇదే బ్రహ్మశిఖరం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇచ్చట తూర్పున గల చిన్న పల్లె మునిమంద, ఎల్లమంద అని పేరు గలవి. తొలుత బ్రహ్మాది దేవతలు సకల మునిగణములు శివుని ఇచ్చట పరివేష్టించియుండిటరట. కావుననే దీనికా పేర్లు వచ్చినవని చెప్తారు. ఇంకొక కథనం ప్రకారం సుందుడు అనే యాదవుడు భార్య కుందరితో కలిసి త్రికుట కొండలకు దక్షిణంగా కొండకావూరులో నివసించేవాడు. వారి మొదటి బిడ్డ ఆనందవల్లి, ఆమె పేరే గొల్లబామ అనే అందమైన కుమార్తె పుట్టిన వెంటనే వారు ధనవంతులయ్యారు. నెమ్మదిగా ఆమె శివుని భక్తురాలైంది. రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో ప్రార్థనలు చేయడం ప్రారంభించింది. చివరికి ఆమె తన భౌతిక జీవితంపై ఆసక్తి కోల్పోయి ఆమె ప్రతిరోజు రుద్రకొండను సందర్శించేది. వేసవిలో కూడా తపస్సు చేసేది. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు జంగమదేవరలాగా ఆమె ముందు కనిపించి ఆమెకు భౌతిక జీవితంపై ఆశ కలిగేటట్లు చేయడానికి, కన్య అయినప్పటికీ గర్భవతి అయ్యేటట్లు ఆశీర్వదిస్తాడు. ఆమె గర్భం గురించి పట్టించుకోకుండా తన రోజువారీ ప్రార్థనలను ఎప్పటిలాగే కొనసాగించింది. ఆమె లోతైన భక్తికి అతను మళ్లీ కనిపించి పూజలు చేయడానికి కొండ ఎక్కుతూ దిగుతూ ఇబ్బందులు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమెకు చెప్పాడు. ఆమె ఇంటికి తాను వస్తానని ఆమెకు వాగ్దానం చేసి ఆమెను ఇంటికి వెళ్లమని ఆజ్ఞాపించాడు. అయితే ఇంటికి వెళ్లేటప్పుడు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడవద్దని సలహా ఇచ్చాడు. రుద్రకొండ నుండి ఆనందవల్లి తన ఇంటి వైపుకు వెళ్లే మార్గంలో బ్రహ్మ కొండకు చేరుకున్న తర్వాత ఆమెకు అనుమానం వచ్చి వెనక్కి తిరిగింది. ఆమెకి వెనక్కి తిరిగిన క్షణం ఆమెకు ఇచ్చిన వాగ్దానాన్ని వీడి జంగదేవర కొండపై ఉన్న ఒక గుహలోకి ప్రవేశించి లింగరూపుడయ్యాడు. ఈ పవిత్ర స్థలం కొత్త కోటేశ్వర ఆలయం పేరుతో ప్రసిద్ధి చెందింది. తనకున్న భక్తిని పరీక్షించడానికి తన గర్భం అతని సృష్టి అని ఆమె గ్రహించింది. ఆమె దేవునిలో ఐక్యమైంది. ఈ ఆలయానికి దిగువ భాగాన గుల్లబామ గుడిని నిర్మించారు. ఈ గుడిని సాలంకయ్య నిర్మించినట్లు స్థల పురాణం చెప్తుంది. యాత్రికులు సాధారణంగా రాజా మల్రాజు నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలో ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. వాహనాలలో వెళ్లడానికి 1999లో కోడెల శివప్రసాద్ మంత్రిగా ఉన్న సమయంలో గుడి దాకా చక్కని ఘాట్ రోడ్ నిర్మించబడింది. ఘాట్ రోడ్ మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. రోడ్డుకి ఇరువైపులా ఎంతో అందమైన పూల తోటలు, తోవలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు, ఒక సరస్సు, మధ్య చిన్ని కృష్ణుడు, కాళీమర్దనం చేసే విగ్రహం, దూరం నుంచే ఆకర్షించే బ్రహ్మలక్ష్మీనారాయణులు, వినాయకుడు, ముగ్గురమ్మలు విగ్రహాలు ఉంచారు. శివరాత్రికి కోటప్పకొండ ప్రభలు, మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రభల బండ్లకు కావలసిన ఎడ్లపై శ్రద్ధ చూపుతారు. వాటిని రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు. ఈ ప్రభల ఊరేగింపులో ముక్కుబడులున్న వారు ప్రభ ముందు నడుస్తారు. ప్రభ ముందు తప్పెట వాయిద్యాన్ని గమకాలతో సాగిస్తూ ఉంటే, వాయిద్యానికి తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు టీవీగా నడుస్తూ ఉంటే, అలంకరించిన మువ్వల గజ్జల గంటల మ్రోతలు తాళానికి అనుగుణంగా మోగినట్లుంటుంది. గ్రామాల గుండా ప్రయాణించేటప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వారపోయగా పురుషులు కత్తి చేతబట్టి దండకాలను చదువుతారు. ఈ ఉత్సవంలో భాగంగా చిన్నపిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే, పెద్దలు దాదాపు 100 అడుగులకు పైగా ఎత్తు ప్రభలు నిర్మిస్తారు. కొండపై తిరుమల దేవస్థానం వారి సత్రం, గవర్నమెంట్ వారి అతిథి గృహాలు ఉన్నాయి. కొండ దిగువ భాగంలో సైతం కొన్ని సత్రాలు, బసవ మందిరము సేవలందిస్తూ ఉంటున్నాయి.
ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శన సమయాలు కేటాయించారు. ఈ కోటప్పకొండ చేరుకోవడానికి కోటప్పకొండకు నరసరావుపేట పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంటుంది. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలుకలూరిపేట మీదుగా లేక నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. ఇక్కడ మనతో ఆలయ భక్తులు అయితే ఉన్నారు. ఆయన అడిగి ఇక్కడ స్థల పురాణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, చెప్పండి అసలు ఈ కోటప్పకొండ యొక్క స్థల పురాణం అంటే ఏంటి, అసలు ఏంటిది? బృహస్పతి గురువు అమ్మ, దక్షిణామూర్తి ఈయన దర్శనం చేసుకుంటే గురు యొక్క దోషాలు ఏమున్నా పోతాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు మూడు కొండలు ఉన్నాయి ఇక్కడ. ఆ 3 కొండల మధ్యలో స్వామి ఉంటాడు. స్థల పురాణం అంటే ఇక్కడ గొల్లబామ తల్లి ఒక తపస్సు చేసి రోజు తీసుకొచ్చి ఆ స్వామివారికి రోజు పాలిస్తుంది. ఆ పాలు ఏ రోజైతే అదే వెనక్కి తిరగకుండా తను దర్శనం చేసుకున్నప్పుడు వెనక్కి తిరగకుండా ఎప్పుడైతే ఉంటావో, వెనక్కి తిరగకుండా చూడకుండా ఉంటావో అప్పటి వరకు నేను నీకు అదే నీ యొక్క ప్రసాదాలను స్వీకరిస్తాను. ఒకరోజు అనుకోకుండా వెనక్కి తిరిగి చూసింది. అప్పుడు అక్కడ దారిలోనే గొల్లబామ తల్లి దేవాలయం ఉంది. ముందుగా నిన్ను దర్శనం చేసుకుని ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటారు నిన్ను అని స్వామివారు అనుగ్రహిస్తారు. కోటప్పకొండని కాకులు లేని కొండ అని చెప్పేసి అని కూడా అంటారు. అవునండి, కోటప్పకొండ కాకులు లేని కొండ అని కూడా అంటారు. ఇక్కడ కాకులు లేని తిరగవండి ఇక్కడ. అది ఉండేది కాదు. వారి రోడ్డు అన్నీ డెవలప్ చేసిన తర్వాత దినదినాభివృద్ధితో కోట్ల మంది జనం ఈరోజు ఈ దేవాలయానికి వస్తున్నారు. ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. రూములు అన్నీ ఉన్నాయండి. ఏమి ఇబ్బందులు లేవు. భక్తులకి ఏమి ఇబ్బందులు లేవు. నిత్యాన సమారాధన కూడా ఉన్నది. అది లిమిటెడ్గా ఉంటుంది. ఇక్కడ కోటప్పకొండ అంటే కార్తీక మాసంలో ఉత్సవాలు, తిరణాలు బాగా జరుగుతాయి. చుట్టుపక్కల నుంచి భారీ సంఖ్యలో జనాలు వస్తుంటారని విన్నాము. అవును, ఇక్కడ బాగా లక్షలాది మంది జనం బాగా వస్తుంటారండి. ఇక్కడ త్రికుటేశ్వర స్వామి గుడిని అయితే మనం దర్శించేసుకున్నాం కదా. ఇప్పుడు కొండపైకి వెళ్ళాలంటే ఈ మెట్ల మార్గం ద్వారానే పైకి వెళ్ళాలి. పైన ఏముందో ఒకసారి మనం చూద్దాం రండి. ఇక్కడ చూస్తున్నట్లయితే ముడుపులు ఉన్నాయి. ఎవరైనా భక్తులు వచ్చి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరితే ఇక్కడికి వచ్చి ఇలా ముడుపులు కట్టుకుంటారని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నట్లయితే నాగప్రతిమలు ఉన్నాయి. ఎవరైనా దోషాలు ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నాగప్రతిమలకి పూజ చేస్తే వాళ్ళ దోషాలు తీరుతాయని చెప్పేసి ఇక్కడి వారు చెప్తున్నారు. అలాగే ఇక్కడ రాళ్ళన్నీ ఉన్నాయి. అసలు వీటి విశిష్టత ఏంటో మాకు తెలియజేస్తారా? ఇక్కడ విశిష్టత ఏంటంటే కింద వినాయకుడు ఉంటాడమ్మా మెట్ల దగ్గర. మామూలుగా అతను దర్శనం చేసుకోవాలి. తర్వాత ఆయన దర్శనం చేసుకోవడం వల్ల అజ్ఞానం నుంచి విజ్ఞానానికి వస్తారు ప్రతి ఒక్కరు. ఎక్కడైనా మొట్టమొదటి స్వామివారిని దర్శనం చేసుకోవడం అంటే ఎవరంటే వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. వినాయకుడు ఏంటంటే తొలిదేముడు అతను. అక్కడ నుంచి పైకి 800 మెట్లు ఉంటాయి అమ్మ మామూలుగా. ఆ మెట్లు అలా ఎక్కువస్తే చాలా చాలా మంచిది. ఎవరన్నా మొక్కున్న వాళ్ళైనా మామూలు వాళ్ళైనా నడిచి వస్తే చాలా చాలా మంచిది. ఆ తర్వాత ఆనందవల్లి గొల్లబామ అంటారమ్మ. ఆమె స్వామివారి భక్తురాలమ్మ మామూలుగా. ఆమె స్వామివారి భక్తురాలు కావటం వల్ల ప్రథమ దర్శనం స్వామివారు ఆమెకి ఇచ్చారమ్మ. వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత ఆనందవల్లి గొల్లబామని దర్శనం చేసుకోవాలమ్మ. ఆ తర్వాత త్రికోటేశ్వర స్వామి అంటే ఇక్కడ ఈ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల త్రికోటేశ్వర అంటే 3 అంటే 3 మామూలుగా. ఆ త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మ ఆయన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు, నాగేశ్వరం అంటాడు. ఇక్కడ ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల దోషాలు అనేవి పోతాయి అమ్మ. ఆ స్వామిని దర్శనం చేసుకొని ఆనందవల్లి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత దక్షిణామూర్తి ఉంటాడన్నమాట కింద. అతను దర్శనం చేసుకోవాలి. అంటే గురువు గారు ఆయన. అందరికీ సకల దేవులకి సకల దేవతలకి గురువు ఆయన మామూలుగా. ఆయన దర్శనం చేసుకోవాలి ఆయన. తర్వాత త్రికోటేశ్వర స్వామి, తర్వాత నాగేంద్రుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఇతను దర్శనం చేసుకోవడం వల్ల దోషాలు పోతాయి మామూలుగా. అక్కడ ఉయ్యాలు కట్టే వాళ్ళు ఏంటంటే సంతానం లేని వారికి,
సంతానం లేని వారు ఉయ్యాలు కట్టుకుంటారు. ఇక్కడ ఇల్లు కట్టేది ఎందుకనంటే ప్రదక్షిణలు చేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ఇల్లు కట్టుకుంటారమ్మ. 3 కానీ 1 కానీ 2 కానీ రాళ్ళ మీద రాయి పెట్టడం అమ్మ ఇల్లు కట్టడం అంటారు. ఇంకొకటి ఏంటంటే ఆయన బాలకోటేశ్వర స్వామి అంటారు, పాతకోటేశ్వర స్వామి అంటారు. మామూలుగా బాలుడుగా తపస్సు చేసింది. మామూలుగా బాలుడుగా అంటే 12 సంవత్సరాలు తపస్సు చేశాడమ్మ. మామూలుగా ఆ పైన ఆ గుడి బాలుడుగా తపస్సు చేశాడు 12 సంవత్సరాలు. ఆ తర్వాత అక్కడ పాపనేశ్వరుడు స్వామి ఉంటాడు, ఆ వైట్ గుడి అక్కడ మామూలుగా పాపనేశ్వరుడు స్వామి. అతను దర్శించుకోవడం వల్ల కింద వినాయకుడిని దర్శించుకొని ప్లస్ ఆనందవల్లిని గొల్లబామ వారిని దర్శించుకొని దక్షిణమూర్తిని దర్శించుకొని కోటేశ్వర స్వామిని దర్శించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం వల్ల పాతకోటేశ్వర స్వామి బాలకోటేశ్వర స్వామి మామూలుగా ఆయన దర్శించుకొని అటు పాపనేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే గర్జన్మలో చేసిన పాపాలు ఇప్పుడు దా చేసిన పాపాలన్నీ హరి అంటే మళ్ళీ కొత్త జన్మ స్టార్ట్ అయింది. సర్వరోగ నివారణ అయిపోయింది. ఆరోగ్యంగా లేని వారికి ఆరోగ్యంగా ఉంటారు. మామూలుగా గొల్లబామ వారు ఎవరంటే స్వామి భక్తురాలు. మామూలుగా ఆమె ఏంటంటే రోజు ఆవులు కాసుకుంటా పైకి వెళ్ళేది. ప్రతిరోజు ఆవులు కాసుకుంటా పైకి వెళ్ళేది. అలా ఆవులు కాసుకుంటా పైకి వెళ్ళేది అయితే కొండల మీదకి అప్పుడు ఏం చేసేదంటే స్వామివారు ఆవు దగ్గర రోజు పాలు స్వీకరిస్తూ ఉండేవాడు తపస్సు చేసుకుంటా. అలాగే ప్రతిరోజు స్వీకరిస్తుండగా నెలలు గడిచింది. అలా గడిచేలకే ఆవు కాడ పాలు మాయమైపోతుంది. పాలు మాయమైనప్పుడు స్వామివారు అప్పుడు అమ్మవారు కనిపెట్టి సాగిద్ది. గొల్లబామ ఆనందవల్లి కాదు, కనిపెట్టి సాగటం వల్ల అప్పుడు గొల్లబామ వారు నేను తెస్తాను స్వామి, నీకు నైవేద్యం పాలు పండ్లు పెరుగు అన్నీ నేను నైవేద్యంగా నేను తెస్తానని చెప్పింది. స్వామివారు సరే అంటాడు. ఇంకప్పుడు ఆ నుంచి గొల్లబామ వారు రోజు సేవ చేసుకోవడానికి స్వామి దగ్గరికి వెళ్ళింది. ఆవులు దొరుకుని నైవేద్యం తీసుకొని పైకి వెళ్ళింది. నైవేద్యం తీసుకొని పైకి వెళ్ళటం వల్ల స్వామివారు రోజు స్వీకరించి నైవేద్యం పెట్టి స్వీకరించేస్తారుగా. స్వీకరించేసి ఇంకా ప్రతిరోజు అలాగే గొల్లబామ పైకి వెళ్తూ ఉంటుంది. ఇంకొక రోజు ఏం చేసింది అంటే కాకి పైకి వెళ్తుంటే కాకి ఆమె ఎత్తుకెళ్ళే ప్రసాదాన్ని ఎంగిల్ చేసి తొలిచ్చేసింది. తొలిచ్చేయటం వల్ల మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆమె తీసుకొచ్చే లోపల స్వామివారి టైం అయిపోయింది. స్వామివారు స్వీకరించకపోవటం వల్ల స్వామివారికి అప్పుడు అమ్మవారికి ఆనందవల్లి గొల్లబామ వారికి కోపం వస్తుంది. కోపం రావటం వల్ల అప్పుడు కొండ మీద కాకి వాలకూడదని శాపం పెట్టింది. నైవేద్యం టైం అయిపోయింది కదా, కోపం రాకూడదని కోపం వచ్చేసింది అమ్మవారికి. కోపం వచ్చేలాకి శాపం పెట్టింది. ఈ కోటప్ప కొండ మీద ఎక్కడైనా సరే, ఈ కొండల మీద ఎక్కడైనా సరే కాకి అనేది వాలకూడదని శాపం పెట్టేసింది. శాపం పెట్టడం వల్ల కాకి అనేది ఈ కొండ మీద ఎప్పుడైనా సరే ఎక్కడైనా వాలవు. ఎంత కిందకైనా ఇల్లు ఈ కొండల మీద ఎక్కడైతే కాకు ఉండదు, కిందకి వెళ్ళిన తర్వాత ఎన్ని కాకులైనా ఉంటాయి మామూలుగా. మళ్ళీ ఇక్కడ స్వామివారు ఏంటంటే ప్రత్యేకత ఆడ బాలుడుగా తపస్సు చేసింది. అక్కడ బాగా శక్తివంతుడు ప్లస్ మార్గం దారి కూడా ఉందమ్మా, 1.5 కిలోమీటర్ ఉంటుంది. ప్రతి ఆదివారం సోమవారం అన్నదానం ఉంటుందమ్మా. బయట ప్రతి 5 దాకా ఉంటారమ్మా, సాయంకాలం 5 దాకా అభిషేకాలు జరుగుతాయి పైన నిత్య. ప్రతిరోజు ఎవరో ఒకరు వెళ్ళి అభిషేకం చేసుకొని వస్తారమ్మా. అయ్యగారులు ఎవరో ఒకరు వెళ్తారు పైకి వెళ్ళి అభిషేకం చేసి వస్తారమ్మా. ప్రతిరోజు ఎవరో ఒకరు 100 మంది 150 మంది పైకి వెళ్ళి దర్శనం చేసుకొని వస్తారు. ఆదివారం సోమవారం ఎక్కువ. కార్తీక మాసంలో 30-40 వేల మందికి అన్నదానం జరిగిందమ్మా పైన. మొన్న శివరాత్రి అప్పుడు కూడా 30-40 వేల మందికి అన్నదానం జరిగిందమ్మా. 10 రోజుల నుంచి స్టార్ట్ చేస్తారయ్యా అన్నదానం. బాగా జరిగింది. అనుకున్న పని ఎక్కడైనా సరే, కింద అనుకున్నా గొల్లబామ కాడుకున్నా ప్రథమ ఏదైనా కోరిక చెప్పుకోవాలంటే నాయకుడి కాడ చెప్పుకొని తర్వాత అమ్మవారి కాడ చెప్పుకోవాలమ్మ. ఆమెకు చెప్తే స్వామివారికి వచ్చి కోరిక చెప్పేసిద్దమ్మ ఆనందవల్లి గొల్లబామ వారు. అలా చెప్పడం వల్ల మనం మళ్ళీ ఇక్కడ చెప్పుకోవడం వల్ల ఆ కోరిక అనేది స్వామివారికి అమ్మవారి చెప్పేసిద్దమ్మ. మనం వచ్చేలేవు స్వామివారి ఇచ్చిన కోరిక అమ్మవారికి అది ప్రత్యేకం. మామూలుగా రుద్రశిఖరం, బ్రహ్మశిఖరం, విష్ణు శిఖరం అంటారమ్మ. 3 మామూలుగా దీనికి ప్రత్యేకత ఇలాగమ్మ. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 21 కానీ ప్రదక్షిణ చేసుకుంటే దోష పరిహారం అయిద్దమ్మ. ప్రదక్షిణ చేయడం వల్ల బాధ అనేది పోవటం వల్ల వాళ్ళు ఏదనుకుంటే ఆ పని అయిద్దమ్మ. ఇలాంటి ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత స్వామివారు ఇక్కడ బ్రహ్మచర్యం అమ్మవారు అనేది లేదు. గొల్లబామ, తిక్కోటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దక్షిణామూర్తి ప్లస్ పాతకోటేశ్వర స్వామి, బాలకోటేశ్వర స్వామి, పాపనేశ్వరుడు స్వామి, ఇంతోటికమ్మ. 3 కొండల మీద 3 శిఖరాలమ్మ. తిక్కోటేశ్వర స్వామిని దర్శించడం వల్ల మంచిదమ్మ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బాలకోటేశ్వర స్వామి, పాతకోటేశ్వర స్వామి అని అంటారమ్మ. 2 పాతకోటేశ్వర స్వామి అంటారు, బాలకోటేశ్వర స్వామి అంటారు, పాపనేశ్వర స్వామి అంటారు. ఇలా వరుసగా దర్శించుకోవడం వల్ల అనారోగ్యం పోయి ఆరోగ్యం అంటారు, మంచి స్థాయిలోకి వస్తారమ్మ ఎవరైనా. మరి ఇది కొండ మార్గం కదండి, అయితే చాలామంది భక్తులు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా, మరి వర్షాలు అవి పడుతూ ఉంటాయి, ఇది వెళ్ళే మార్గం బాగుంటుందా? ఒక కిలోమీటర్న్నర కూడా ఉండదు. ఇటు బారు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు అయ్యా. అటు నుంచి అటు పైకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. 1.5 కిలోమీటర్న్నర కూడా ఉండదు.
వాటర్ ఏర్పాటు చేశారు మధ్యలో. ఆ పైన కొండ పైన 2 గదులు అన్నానికి అన్నిటికీ వస్తాయి మొత్తం సమకూర్చడానికి అక్కడ ఏర్పాటు చేశారయ్యా. ఆ పైన స్వామివారికి కూడా వస్తే అంతా బాగా పూర్తిగా కష్టపడి అక్కడ ఉన్న సేవ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు 5 గంటల నుంచి మొత్తం రావచ్చు.